గతంలో కులాంతర వివాహానికి అడ్డు చెబుతున్నారని వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో తల్లిదండ్రులను మట్టుబెట్టిన యువతి తాజాగా సంగారెడ్డిలో ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపిన విధంగానే తాను సైతం చనిపోయింది. సంగారెడ్డి పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ఇప్పటి వరకు యువతి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వారి బంధువులు ఎవరూ రాలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. సంగారెడ్డి పట్టణంలో నిన్న ప్రైవేట్ హాస్టల్లో యువతి మోతాదుకు మించిన అధిక మోతాదులో మత్తుమందు తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. మనకి పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ సమీపంలో ప్రైవేట్ హాస్టల్లో గత కొద్ది రోజులుగా నివాసం ఉంటున్న యువతి మనకి కుటుంబ కారణాల రీత్యా ఇది చేసుకున్నట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఆ యువతి గత పూర్వపరాలన్నీ పరిశీలించినట్లయితే గతంలో అంటే జనవరి 28వ తేదీన మనకి 8 నెలల క్రితం సుమారుగా తల్లిదండ్రులకి ఇద్దరికి మత్తుమందు ఇచ్చి అధిక మోతాదులో ఈ యువతి వారిని చంపేసిన పరిస్థితి ఉంది. దీనికి కారణం అయితే చూసినట్లయితే కులాంతర వివాహానికి అడ్డు వస్తున్నారని చెప్పేసి మనకి అప్పుడు ఆ అంశం వెలుగులోకి వచ్చింది. కులాంతర వివాహానికి అడ్డు వస్తున్నారని చెప్పేసి ఆ యువకుడిని పరిచయం చేసిన నేపథ్యంలో ఆ తల్లిదండ్రులకి నచ్చకపోవడం, వారు దాన్ని ఒకంత వ్యతిరేకించడంతో తల్లిదండ్రుల మీద కోపం పెంచుకున్న యువతి ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఆ నొప్పులు తగ్గించడానికి నేను మీకు ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి ఆ నేపథ్యంలోనే వారికి మత్తుమందు అధిక మోతాదులో ఇచ్చి చంపిన పరిస్థితి ఉంది. గంటల వ్యవధిలోనే తల్లి తర్వాత తదనంతరం తండ్రిని సైతం హత్య చేసిన ఆ యువతి ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా వ్యవహరించని చెప్పుకోవచ్చు. ఈ యువతి నేపథ్యం చూసినట్లయితే మెడికల్ ఫీల్డ్లో అనుభవం ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసినట్లయితే అప్పుడు అల్లిన కట్టుకథ ఏదైతే ఉందో ఇంత ముందుగా నాన్న ఒక విషయం చెబుతూ చనిపోయాడు, ఆ తదనంతరం ఆ విషయాన్ని తల్లికి చెప్పడంతో తల్లి సైతము బాధ ఏదైతే ఉందో భరించలేక, తండ్రి చనిపోయాడన్న బాధ భరించలేక, భర్త చనిపోయాడన్న బాధ భరించలేక వెంటనే తల్లి కూడా చనిపోయిందని చెప్పేసి అన్నకు కాల్ చేసి కలబోలి కబుర్లు చెప్పింది. తదనంతరం ఏమైతే ఉందో యువతి సైతం ఇక్కడ మనకి పట్టుకొచ్చిన సిరంజీలు మత్తుమందు తీసుకొచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ నేపథ్యంలో ఆరా తీశారు. ఆరా తీసి వెంటనే ఆ యువతి గుట్టురట్టు చేశారు. అప్పుడు అదుపులోకి తీసుకొని యువతిని మనకి జైలుకు కూడా పంపించడం జరిగింది. తాజాగా జైలు నుంచి బెయిలుపై విడుదలైన యువతి మనకి సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకంత మనకి కుటుంబ కలహాల లేదంటే ఇక్కడ ఉన్న ఆ కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన బంధువులతో తల్లిని తండ్రిని చంపావు, నువ్వు ఎలా వస్తావు అని చెప్పేసి వాళ్ళ కుటుంబాలు బంధువులు ఏదైతే ఉన్నారో అన్నారా, లేదంటే ఇక్కడ మనకి కులాంతర వివాహం చేసుకుంటామని చెప్పిన యువకుడు ఏదైతే ఉన్నాడో ఆ యువకుడు ఇప్పుడు ప్రేమకు నిరాకరించాడా, పెళ్లి చేసుకోండి అని చెప్పి చెప్పడంతోనే యువతి ఈ ఘాతకానికి పాల్పడిందా అన్న కోణంలో మొత్తంగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మనకి నిన్న సాయంత్రము 9 నుంచి 10 గంటల మధ్యలో జరిగిన ఈ ఇన్సిడెంట్పై మనకి స్థానిక పట్టణ సిఐ ఎవరైతే ఉన్నారో రాము నాయుడు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ విచారించి ఇక్కడ పోస్టుమార్టం కూడా చేయడం కోసము మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తంగా నిన్న సాయంత్రము వాళ్ళ బంధువులకు కూడా సమాచారం ఇచ్చామని చెప్పారు. ఇప్పటివరకు వాళ్ళ బంధువులు సైతం మృతదేహాన్ని చూడడానికి కానీ లేదంటే ఇక్కడ తదనంతరం కార్యక్రమాల తదనంతరం అక్కడ తీసుకెళ్లి శవాన్ని పట్టుకెళ్లడం కోసం కూడా రాని పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తంగా ఇది ఇక్కడ సంగారెడ్డి నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్ సంగారెడ్డి నుంచి.